ఏ రోజైతే పూజ జరుగుతుందో ఇంట్లో ఆ రోజు రాత్రి భార్యాభర్తలు కలవకూడదు. హ్మ్. ఎందుకు? నీకక్కడ పాజిటివ్ ఎనర్జీ మీ ఇంట్లో ఎక్కువగా ఉంది. ఓకే. ఆ ఎనర్జీలను ఈ ఈ కార్యక్రమం ద్వారా నెగిటివిటీ ఎక్కువవుతది. హ్మ్. నీవు 24 అవర్స్ నువ్వు పూజ చేసింది ఎందుకు? ఆ ఎనర్జీ మీ ఇల్లంతా ఉండి మీరు మంచి జరగాలి అనుకున్న ఉద్దేశంతో జరగాలి. హ్మ్. అంటే సెక్స్ అనేది తప్పు, భార్యాభర్తలు కలవకూడదు అని కలిస్తే నెగటివిటీ ఆ ఫార్మ్ జరుగుతుంది. అమ్మ ఇక్కడ ఇంకొకటి అసలు పూజ చేస్తుంటాం. ఓకే. ఆ చేసే ఎన్ని రోజుల ముందు కలవాలి? అంత సీన్ ఏం లేదు ఆ రోజు ఒక్కటి. అంతేనా? అంత లేదు. నెలలు, 15 రోజులు హ్మ్. ఏమీ లేదు. అది మానసిక స్థితిని బట్టి, శారీరక ఆరోగ్యాన్ని బట్టి ఉంటుంది తప్ప, హ్మ్. రేపు పూజ అవుతుంది అని అంటే కూడా ఓపిక ఉండదు. ఆ రోజంతా పని ఎక్కువ చేస్తారు. ఆ రోజు పూజ ఎక్కువ చేసిన రోజు మాత్రం కలవకూడదన్నారు అంతే. వీక్ అయిపోతారు కాబట్టి హ్మ్. ఆయన పైన పడుకుంటాడు, ఈమె కింద పడుకుంటుంది అంతే. ఓకే. వేరే పడుకోమన్నారు అంతే. మంచం మీద పడుకోవద్దన్నారు. అంటే దాని రహస్యం ఏంది? భార్యాభర్తలు ఆ రోజు రాత్రి కలవకూడదురా అని అర్థం. అంతకంటే ఎక్కువ ఇంకేం లేదు. సైంటిఫిక్ రీజన్ మనుషులు వీక్ అవుతాం ఆ రోజు అంతే.